ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యూట్యూబ్ ఛానల్ను షార్ట్స్ రూపంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్క స్నేహితులారా, యేసు ప్రభువు దగ్గరకు శిష్యులు వచ్చి మార్గ మధ్యంలో మాలో గొప్పవారు ఎవరు అని తమలో తాము అనుకురుచు ఉండగా యేసు ప్రభువు శిష్యులను దగ్గరకు పిలిచి, మీలో ఎవరు మొదటి వారు కాగరువారు అందరిలో చివరి వాడై అందరికీ సేవకుడుగా ఉండవలేను. మరియు ప్రభువు ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి ఎత్తి కౌలగించుకొని ఆ శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరికి నా పేరిట స్వీకరించిన వారు నన్ను స్వీకరించిన వాడగును, నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను. అవును ప్రియ స్నేహితులారా, ఎప్పుడైనా మనం గొప్ప ఆసనం మీద కూర్చోవాలని, గొప్ప స్థితిలో ఉండాలని, గొప్ప పదవి కావాలని కోరుకున్నప్పుడు మనము సేవక రూపమును దాల్చాలి. సేవక రూపము లేకుండా డైరెక్ట్గా మనం ప్రథమ ఆసనాన్ని కోరుకున్నట్లయితే ఎవరు కూడా మనకు అలాంటి ఆసనాలను దయచేయరు. సేవకుడుగా చిన్న చిన్న పనులలో ప్రామాణికంగా నువ్వు అధికంగా చేస్తూ ఉన్నట్లయితే నీ పనులను చూసిన వారే నీకు మంచి ఆసనాన్ని ఇవ్వటానికి, అంటే గొప్ప పదవిని ఇవ్వటానికి ముందుకి సాహసిస్తారు. కావున ఇచ్చినటువంటి చిన్న పనులలో కూడా ప్రామాణికతతో కూడి మంచిగా చేసి దేవునికి ప్రీతికరంగా మరియు సమాజానికి మంచిని చేసేటకు ప్రయత్నం చేద్దాము. అప్పుడు మన ఫలితాలన్నీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.